హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నది. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఓకే. చూస్తే గనక చాలా ఇది మళ్ళీ హై అనాలా లేకుంటే లో అనాలా లేకుంటే మన రాష్ట్రంలో ఇది ఏం జరుగుతుందో అర్థమవుతలేదు మేడం. ఏంటంటే ఓయూ గురించి ఓవైఓ అనేది మన నెంబర్ 1 ప్లేస్లో ఉంది మన హైదరాబాద్. చాలా ఇది అసలు ఇది దేనికి అప్పట్లో హోటల్స్ ఉండేది అంటే ఎవరో దూరం చలి ప్రాంతాల చలి వస్తాయి కాబట్టి హోటల్స్ అవి తీసుకునేది. ఎస్పెషల్లీ ఓవైయూ అనేది దేనికి మేడం? ఇది లీగలా ఇల్లీగలా? చాలా జంటలు వెళ్తున్నాయని కూడా తెలవడం జరిగింది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చెప్తారు? ఫస్ట్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఓవైఓ. సో ఆన్ యువర్ ఓన్ రూమ్స్. ఓ సో అంటే ఇంతకుముందు ప్రాచీన కాలం మనం తీసుకున్నా లేకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకున్నా ఏ స్టేటస్లో మనం తీసుకున్నా దెర్ వేర్ మెనీ రెస్టారెంట్స్ ఉండే ప్లస్ విత్ అకామిడేషన్ ఉండే. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఫేమ్ తీసుకురాలేదు ఓవైఓ అని. నేను రీసెంట్గా చాలామంది క్లయింట్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటి దాంట్లోకి వెళ్ళొచ్చా అని, ఎందుకంటే మనం యూట్యూబ్లో నంబర్స్ ఇచ్చినప్పుడు దే ఆర్ కాలింగ్ ఫర్ అన్ అడ్వైస్. కానీ దీని మీద అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా మనము ట్రోలింగ్లో మనం చూసినట్టయితే కపుల్స్ అన్మ్యారీడ్ అకామిడేషన్, కపుల్స్కి అన్మ్యారీడ్ అకామిడేషన్ ఏమున్నదండి? అప్పట్లో లేదా? అప్పట్లో కూడా ఉంది. ఇప్పుడు మరీ కావలసుకొని చేయడం అన్నది అంటే యువతని పెడదారి పట్టించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ యొక్క కమర్షియలైజ్ కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగు కావడం కోసము యువతని పెడదారి పట్టిస్తున్నారు కదా. ఇప్పుడు వెన్ యు ఆర్ సేయింగ్ దట్ 1 అవర్కి నువ్వు 400 ఛార్జ్ చేస్తున్నావు, దాంట్లో అంటే నీ పేరు మీదనే నువ్వేమంటున్నావు? పేరే ఇప్పుడు లీగల్గా ఏది? నా ఇష్టం ఉండి నేను ఒక ఆర్గనైజేషన్ని, ఒక సంస్థని, ఒక హోటల్ని, ఒక రెస్టారెంట్ని నా ఇష్టముని నేను పెట్టుకుంటా. కానీ ఇష్టం ఉన్నదని చెప్పేసి చట్టాన్ని ఉల్లంఘించమని చెప్పడం కాదు కదా. నా నామ్స్ ఒకటి ఉంటుంది, నా ఎయిమ్స్ ఒకటి ఉంటుంది, నా ఆబ్జెక్టివ్స్ ఒకటి ఉంటుంది, నా విజన్ ఒకటి ఉంటుంది. కానీ దట్ షుడ్ బి సూటబుల్ అండ్ అప్రోప్రియేట్ ఇన్ ద లీగల్ యాక్షన్. లీగల్గా ఇప్పుడు చట్ట ప్రకారము చట్టబద్ధతతోని వాళ్లకున్న అంశాలు దీనికి టాలీ కావాలి. అయితేనే దాంట్లో నీకు చట్టపరమైన యాక్షన్స్ ఏవి కూడా తీసుకోబడదు. అంటే ఓవైఓలో కనుక వ్యక్తులు వెళ్ళినట్టయితే కేసుల్లో ఏం లేవు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దొరికితే కేసులు ఉండవు. యు ఆర్ ఎట్ హై రిస్క్ అంటాను. ఓకే, హై రిస్క్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్. యూత్కి ఎవరికైనా సరే హై రిస్క్ ఎట్ యువర్ డోర్ స్టెప్. అట్లానే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా వేరే మహిళలను వెళ్ళినా కానీ యు ఆర్ ఎట్ హై రిస్క్ ఎట్ యువర్ డోర్ స్టెప్. ఎందుకు అని అంటే నీవు తీసుకెళ్ళినప్పుడు ఓకే అని సంతకం పెడతావు కావచ్చు అంటే మీకు వాళ్ళు ఏదన్నా ఫార్మాట్స్ ఏమన్నా ఇచ్చి సంతకాలు తీసుకున్నారనుకోండి, వీఆర్ ఎట్ హై రిస్క్. అంటే నీకు నచ్చకున్నా ఆ రూమ్లో నేను ఒక కార్యక్రమానికి వాళ్ళు తలపెట్టినా నీవు అప్పుడు నోరు మూసుకోమని చెప్పినట్టే కదా. అంటే నాకు ఇబ్బంది కలిగే పరిస్థితులు నువ్వు తేనప్పుడే కదా యు ఆర్ ఎ గుడ్ హోటల్లో లాడ్జింగో లేకుంటే అకామిడేషన్ ఇస్తున్నావు అని. నువ్వేం చెప్తున్నావు? ఓవైఓ ఈజ్ అ హోటల్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద అన్మ్యారీడ్ పర్సన్స్. అట్లా అని నువ్వేం ఇవ్వలేదు. నువ్వు కేటగిరీని దాంట్లో వన్ ఆఫ్ ద వర్షన్ని నువ్వు తీసుకుంటున్నావు. హూ ఎవర్ కమ్స్ ఫ్రమ్ అ డిస్టెంట్ ప్లేస్ ఆర్ అకామిడేటెడ్ ఎట్ యువర్ ప్లేస్. అంటే ఏంటిది? దూర ప్రాంతాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చిన వ్యక్తులకు నువ్వు అసౌకర్యంగా లేకుండా సేఫ్టీ మెజర్స్తోని నువ్వు ఒక అకామిడేషన్ ఇస్తున్నావు. దాన్ని చట్టబద్ధత లేదు అన్నది ఎందుకంటామండి? దాంట్లో చట్టబద్ధత ఉంది. నువ్వు అకామిడేషన్ ఇచ్చినప్పుడు నీ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు కానీ ఇటు సొసైటీకి కానీ లేకుంటే గవర్నమెంట్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు నువ్వు తేవద్దు. నీ యొక్క ట్రోలింగ్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి విత్ ఏ సేఫ్ సైడ్ మెజర్స్. ఐఎమ్ ఎట్ రిస్క్ వెన్ ఐ గో దేర్ అని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు మనము ఎక్కడికన్నా టూరిజం కానీ టూర్ ప్లేసులు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? నీ సామాన్లకు నువ్వే భద్రత, నీవే జాగ్రత్తగా ఉండాలి, మాకు సంబంధం లేదు. అంటే ఏంటిది? నా వెహికల్ నేను ఎక్కడన్నా పార్క్ చేసినా నాకు సంబంధం లేదు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి నా వెహికల్ ఫోటో తీస్తే నాకు మాత్రం జుర్మానా పడుతుంది. ఎంత పడుతుంది? 100 రూపాయలు పడవచ్చు, 500 పడవచ్చు, 1000 రూపాయలు కూడా పడవచ్చు.
అంటే ఐఎమ్ ఎట్ ఎ రిస్క్. నేనైతే ఒక రిస్క్లో ఉన్నా. ఒకవేళ నా సామాను పోతే నా సామాను పోయినందుకు నేనే రిస్క్. నా దాంట్లో ఎంతో వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. సో ఐఎమ్ ఎట్ ఎ రిస్క్. వాళ్ళు ఇచ్చే టైటిల్ ఓవైయు అన్నప్పుడు వాళ్ళు మనని రిస్క్లో పెట్టే టైటిలే అది. అలా అని అకామిడేషన్ తీసుకున్న వాళ్ళకు అసౌకర్యంగా కలిగించినా కానీ యాజమాన్యం కూడా దానికి రిస్క్ ఓరియంటెడే ఎప్పుడైనా కానీ. బట్ యాజ్ అ లీగల్గా మనం చెప్పాలనంటే డూ నాట్ అడ్వర్టైజ్ ఇన్ ఎ రాంగ్ వే, రాంగ్ మెథడ్లో అడ్వర్టైజ్మెంట్. నీకు కమర్షియల్గా కావాలి, నీకు సేఫ్టీ మెజర్స్తోని నువ్వు ఎవరికన్నా నీ హోటల్ అకామిడేషన్కి ఇస్తున్నావు అంటే యూ అడ్వర్టైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. యూత్కి కావాలి, అన్మ్యారీడ్ కపుల్స్ రావచ్చు, ఇద్దరు మీ ఇష్టం ఉండి ఎవరైనా ఇష్టం ఉన్న ఇద్దరు వ్యక్తులు రావచ్చు, సెక్స్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అన్నది నువ్వు ఇస్తున్నావు అడ్వర్టైజ్మెంట్ కాదు కదా. యూ సిట్ ఫర్ సమ్ టైమ్, యూ హ్యావ్ ఎ చాట్, యూ గో. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఒక ఓవైఓలో పట్టుకున్నారు అనుకోండి సపోజ్, వాట్ ఈస్ ద రిస్క్? అమ్మాయికి ఇష్టం లేకున్నా, అమ్మాయి అభద్రతగా ఉన్నా, అమ్మాయికి అబ్యూజ్ అయినా, అమ్మాయికి లైంగిక వేధింపులు జరిగినా నువ్వు రిస్క్లో పడవా? హోటల్ మేనేజ్మెంట్ కూడా రిస్క్లో పడుతుంది కదా. మరి కాదని ఎందుకు చెప్పాలి మనము? యాజ్ ఎ అడ్వకేట్గా అయినా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా, ఐ విల్ నాట్ స్పీక్ ఇన్ దట్ మేనర్. డెఫినెట్గా ఓవైఓ ఈజ్ ఎ అండర్ రిస్క్ ఫర్ ఎ పర్సన్. ఎవరైనా సిటిజన్ పరిధిలోకి ఎంట్రీ అయిందంటే రిస్క్ ఓరియంటెడ్ తీసుకొని ఎంట్రీ అవుతాడు. రిస్క్ లేదని మనం పబ్లిసిటీ చేయనవసరం లేదు. ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ, ఒక హౌస్ అయినా ఎక్కడైనా కానీ ఒక రిస్క్ ఓరియంటెడ్లో ఉంటుంది. కానీ రిస్క్ లేదని చెప్పొద్దండి. ఎందుకంటే యూత్ వాళ్ళకున్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకున్న అకామిడేషన్స్ బయట కానీ, ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అన్మ్యారీడ్ పర్సన్స్ ఒక దగ్గర వెళ్ళి మాట్లాడాలంటే ఆ భద్రత ఉండొచ్చు. బయట ఎవరైనా చూస్తారేమో, తల్లిదండ్రులు చూస్తారేమో, చుట్టాలు చూస్తారేమో మా గురించి, మళ్ళీ ఇంట్లో చెప్తే గొడవ అయిపోతుంది. అది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ అవర్, అంటే హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ ఫర్ అవర్ సెల్ఫ్ అన్నప్పుడు దే విల్ గో ఫర్ ద హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వే ఓవైఓ ఉంది కాబట్టి యు ఆర్ గివింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్, మీరు ఎక్కడ వెళ్ళకండి, నా దగ్గరికి రండి అన్నట్టు. అది అంటే సమాచారం అన్నది యూత్కి చేరడము రాంగ్ వేలో చేరుతుంది. అక్కడ జరిగే ఏదైనా పొరపాటు జరిగినా, ఆ అమ్మాయి అన్మ్యారీడ్గా ఉండి ఆ అమ్మాయితో సెక్స్ జరిగితే హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ హర్ లైఫ్. ఆమె ప్రెగ్నెన్సీ అయింది, ఎక్కడ కలిసిందమ్మంటే ఓలో కలిసిందని చెప్తుంది. రిపోర్ట్లో ఏం చెప్తుంది? గతంలో కూడా ఇలాంటి కేసెస్ ఒక దగ్గర ఎక్కడ తీసుకుపోయిండమ్మా నిన్ను ఆ అబ్బాయి అని అంటే, అమ్మాయి రేప్ కేసు కింద పెట్టినప్పుడు అక్కడ తీసుకుపోయిండు హోటల్లో. అంటే హోటల్ మేనేజ్మెంట్ ఏమంటుంది, మాకు సంతకాలు పెట్టిన వాళ్ళిద్దరు ఇష్టం ఉండి వచ్చారు. అగర్చా ఆ అమ్మాయి ఏజ్ 17 years 11 months ఉన్నదనుకోండి, 1 month డౌన్ టు మేజర్ అయ్యడానికి 1 నెల తక్కువ ఉన్నా నీ దగ్గరకు వస్తే నువ్వు రిస్క్ ఓరియంటెడ్ లేదని ఎట్లా చెప్తావు? కాబట్టి హోటల్ మేనేజ్మెంట్స్ ఎవరైనా చేసేవాళ్ళు దే షుడ్ నాట్ గివ్ రాంగ్ అడ్వర్టైజ్మెంట్. ఇల్లీగల్గా ఏదన్నా అమ్మాయి నువ్వు అక్కడికి వెళ్ళి తప్పు చెప్పినావు అనుకో, మన ఇద్దరం మాట్లాడుకోలేము అని చెప్తాడు. మాట్లాడుకోలేము అన్న పదానికును నేను సెక్స్ చేస్తాను నువ్వు ఇక్కడికి వచ్చినావు కాబట్టి అన్న పదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనము ఎప్పుడైనా కానీ యూత్ని మోటివేషన్ ఏ విధంగా చేస్తాము, డూ నాట్ డూ ఎనీ హార్మ్ఫుల్ యాక్ట్ ఎట్ వన్ ప్లేస్. హార్మ్ఫుల్ కానీ డేంజరస్ యాక్ట్ ఎక్కడ చేయొద్దు. కత్తులు పెట్టుకొని తిరిగిండ్రు, కత్తులు పెట్టుకొని వెళ్ళిండ్రు, ఓవైఓలో రూమ్లో దొరికింది అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటుంది? దే విల్ సే అంటే నువ్వు కత్తి పెట్టుకొని తిరిగినావు అంటే ఏదో డేంజరస్ చేద్దామనే కదా. సో నీకు రిస్క్ లేదన్న ఓరియంటేషన్ ఏం లేదు. రిస్క్ ఈజ్ దేర్ వేరెవర్. యూత్కి కంపల్సరీ ఒక గర్ల్ ఒక బాయ్ అన్మ్యారీడ్గా ఉండి డేటింగ్ చేసుకోవడానికి కానీ, లేకుంటే ఏదన్నా మాట్లాడడానికి వెళ్ళి స్నేహపూర్వకమైన సంబంధాన్ని ఎవ్వరు ఏం చేయలేరు.